Hello viewers, na peru Dr. Shravya. We have our clinic at Amirpet, Dr. Arvind's Dental and Maxillofacial Clinic. So we do all sorts of treatments in the clinic regarding dentistry. So every 6 months koksari proper ga dentist దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ చేయించుకోవాలి. స్కేలింగ్ అంటారు ఆ పద్ధతి. స్కేలింగ్, పాలిషింగ్. పాలిషింగ్ అంటే ఏంటంటే టీత్ మీద స్టెయిన్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనం కొన్ని స్టెయిన్డ్ ఫుడ్స్ తింటాము. టీత్ ఇప్పుడు ఫుడ్ కలరింగ్స్ అని ఏవేవో యాడ్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఫుడ్లో. సో దానివల్ల ఏంటంటే టీత్ స్టెయిన్ అవుతున్నాయి ఈజీగా. అండ్ కొంతమంది సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటారు, స్మోకింగ్ చేస్తూ ఉంటారు, పాన్, ఈ టొబాకో యూసేజ్ వల్ల స్టెయిన్స్ అవుతుంటాయి. సో స్కేలింగ్ తర్వాత పాలిషింగ్ అని చేస్తారు. పాలిషింగ్ చేస్తే ఏంటంటే ఆ స్టెయిన్స్ ఈజీగా వెళ్ళిపోతాయి. సో స్కేలింగ్ చేసినాక టీత్ మీద సన్నగా గ్రూవ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ గ్రూవ్స్ అవన్నీ స్మూతన్ అవ్వడానికి పాలిషింగ్ చేస్తారు. సో ఎప్పుడైనా మీరు క్లీనింగ్ చేయించుకుంటున్నారు డెంటిస్ట్ దగ్గరికి అంటే వెంటనే పాలిషింగ్ కూడా చేసుకుంటే బెటర్. స్కేలింగ్, పాలిషింగ్ కలిపి క్లీనింగ్ అంటారు. ఆ ట్రీట్మెంట్ ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి చేయించుకుంటే పళ్ళు వైట్గానే ఉంటాయి అన్నమాట, స్టెయిన్ అవ్వవు. అంతేకాకుండా ఈ పేస్ట్ల వల్ల దీనివల్ల అయితే తెల్లగా అవ్వవు. అండ్ కొంతమంది సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటే వాళ్ళకి టీత్ ఎల్లోయిష్గా మారుతాయి అన్నమాట. అది మీరు ఎంత పేస్ట్ పెట్టి మీరు ఎంత స్క్రబ్ చేసినా కూడా అవి తెల్లగా అవ్వవు. సో దానికని ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది, బ్లీచింగ్ అని చెప్పేసి. అందులో కొంచెం మైల్డ్ కెమికల్స్ యూస్ చేసి మీ టీత్ని క్లీన్ చేస్తారు. అదొక 3 to 4 hours ప్రొసీజర్ ఉంటుంది. అండ్ 2 to 3 సిట్టింగ్స్ తీసుకోవాలి. దానివల్ల టీత్ తెల్లగా అవుతాయి, కానీ ఈ పేస్ట్లు వాడినంత వల్ల తెల్లగా అవ్వదు. సో అది ఇంపార్టెంట్ అండి. ఈ 3 రకాల టూత్ పేస్ట్లే ఉంటాయి, అవి దాన్ని బట్టి యూస్ చేసుకోండి. సో ఇప్పుడు పళ్ళు సరిగ్గా బ్రష్ చేయలేదు, కేరీస్ వస్తుంది. కేరీస్ అంటే ఏంటంటే టూత్ డీకే. టూత్ డీకే అంటే పన్నులో పుచ్చు రావడం. సో పుచ్చు రావడంలో కూడా చాలా స్టేజెస్ ఉంటాయి. మీరు పన్ను కలర్ చేంజ్ అయినప్పుడే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఒక చిన్న ఫిల్లింగ్, బ్లాకిష్గా అయిన పోర్షన్ ఆఫ్ ద టూత్ని తీసేసి ఒక చిన్న ఫిల్లింగ్ పెట్టేస్తారు, దాంతో సరిపోతుంది. కొంతమంది ఏం చేస్తారు, దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. దాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా, ఆ కేరీస్లో ఉండే బ్యాక్టీరియా డీప్ వెళ్ళిపోయి పల్ప్ వరకు రీచ్ అవుతుంది. ఇప్పుడు టీత్లో ఒక టూత్లో 3 పొరలు ఉంటాయి. ఫస్ట్ది ఎనామెల్, కింద డెంటెన్, లోపల పల్ప్ ఉంటుంది. పల్ప్లో ఏంటంటే మన నరాలు, బ్లడ్ వెజల్స్ ఉంటాయి అన్నమాట అందులో. సో ఎప్పుడైతే పుచ్చు పల్ప్ వరకు రీచ్ అయినప్పుడు మనకి పెయిన్ స్టార్ట్ అవుతుంది. పెయిన్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు వస్తారు డెంటిస్ట్ దగ్గరికి, మాకు ట్రీట్ చేయండి, ఒక సిమెంట్ పెట్టేస్తే సరిపోతుంది, ఫిల్లింగ్ పెట్టి పంపించేయండి, నేను రూట్ కెనాల్ చేయించుకోను అని అప్పుడు వస్తుందన్నమాట. అలాంటి కేసెస్ మేము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేస్తాము.